హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ థియరీ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాము. నా మార్నింగ్ రొటీన్ అలా చూపిద్దామని అనుకుంటున్నాను. అలానే ఈరోజు నేను వచ్చేసి నా సెకండ్ డ్రైవింగ్ క్లాస్కి వెళ్తున్నాను. ఫస్ట్ డ్రైవింగ్ క్లాస్ ఎప్పుడో 2-3 వీక్స్ ముందు వెళ్ళాను. అండ్ సెకండ్ డ్రైవింగ్ క్లాస్ ఇప్పుడు వెళ్తున్నాను, ఇంత గ్యాప్ తీసుకొని. అండ్ ఈరోజు నా సెకండ్ డ్రైవింగ్ క్లాస్, అలానే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ అయితే ఒక 1-2 గ్లాసెస్ వాటర్ తాగి, అలానే నా మార్నింగ్ రొటీన్లో గీ కాఫీ ఉంటుంది అని చాలామంది తెలుసు కదా, గీ కాఫీ చేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసెస్ వాటర్ క్విక్గా తాగేసి, యాక్చువల్గా ఈరోజు వీడియో చేద్దాం అనేసి ఇప్పటివరకు నేను వాటర్ కూడా తాగలేదు. లేచి ఫాస్ట్గా అట్లా ఫ్రెష్ అయిపోయి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఒక 1-2 గ్లాసెస్ అట్లా వాటర్ తాగేసి తర్వాత గీ కాఫీ చేసుకోవాలి. గీ కాఫీ చేసుకొని తాగేసి ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినేసామంటే ఇంకా టైం అయిపోతుంది. 10కి నా డ్రైవింగ్ క్లాస్ ఉంది. సో మోస్ట్లీ ఆ టైం వరకు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఆకలిస్తుంది నాకు. నేను నైట్ కూడా ఏం ఫుడ్ ఏం లేదు, జస్ట్ మిల్క్ తాగేం పడుకున్నట్టున్నాను. బట్ నేను అట్లా డైరెక్ట్ ఫుడ్ తీసుకోలేను ఎందుకు, ఫర్ సమ్ రీజన్. ఏదో ఒకటి లిక్విడ్ టైప్ గీ కాఫీయో లెమన్ వాటరో ఏదో ఒక వాటర్ తీసుకున్నాక అప్పుడు ఏదైనా తినడానికి అవుతుంది అనమాట. సో అండ్ ఇవి వచ్చేసి ఇండియా నుంచి వచ్చిన గర్జలు అనమాట. మేమైతే గర్జలు అంటాము, కొంతమంది కజ్జికాయలు అంటారు, గర్జలు అంటారు, ఇంకా ఒక్కొక్కరు ఎంత పిలుస్తారు కదా. సో ఇవి నాకు అత్తమ్మ చేసి పంపించింది. అండ్ మమ్మీ అత్తమ్మ కొన్ని అట్లా ఫుడ్ ఐటమ్స్ తినేవి చేసి పంపించారనమాట. ఇవి యాక్చువల్గా ఈ ఐటమ్స్ ఏవైనా అక్కడి నుంచి వచ్చిన ఏ ఐటమ్స్ అయినా చూసిన ప్రతిసారి, లేదా ఫుడ్ ఐటమ్స్ అయితే తినేటప్పుడు ఇది అత్తమ్మ చేసింది, ఇది మమ్మీ చేసింది అని నార్మల్గానే గుర్తొస్తుంటారు. ఇవి తినేటప్పుడు ఇంకా స్పెషల్గా ఇవి అత్తమ్మ చేసినవి, ఇవి మమ్మీ చేసినవి అని అట్లా అనుకుంటూ ఉంటాను అనమాట. సో అది చిన్న ఐటమే కానీ పెద్ద ఐటమే కానీ ఆ వస్తువు చూసిన ప్రతిసారి మాకు గుర్తొస్తారు. వాటర్ కూడా హీట్ అయిపోయాయి. ఇప్పుడు గీ కాఫీ చేసుకుందాం. సో ఇది యాక్చువల్గా నెయ్యి కూడా ఇంటి దగ్గర నుంచి అత్తమ్మ చేసి పంపించిన నెయ్యి, బట్ నేను దీంట్లో పెట్టాను. వేరే నెయ్యి డబ్బా అంటే ఇది అయిపోయి ఉంటే దీంట్లో పెట్టిన. అన్ని ప్రతిదలా చూసినప్పుడల్లా గుర్తొస్తారనమాట. దేశీ ఘీ, జస్ట్ 1 స్పూన్ కాఫీ అండ్ 1 స్పూన్ ఘీ సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసి
నేను జ్యూసెస్ కానీ, స్మూతీస్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని అండ్ ఇంకా ఈ కాఫీ, ఇంకా కొన్ని విస్క్ చేసే ఐటమ్స్ అండ్ అలానే చిన్న చిన్నగా చాప్ చేసేది, కటింగ్ చేసేది అన్నీ దీనికి అటాచ్డ్ వచ్చాయన్నమాట కొన్ని. దీంతో చేస్తాను. జస్ట్ మనకి ఏది కావాలో దానికి ఇది ఇలా అటాచ్ చేసి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను దీంతో జస్ట్ కాఫీ ఫోమ్ వస్తుంది కదా మనకి, అది అలా చేసుకుంటాను దీంతో. అండ్ విస్కర్ ఇంకా వెజిటేబుల్స్ కట్టర్ అది సపరేట్ ఉంది. ఆనియన్స్ అవన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా దీంట్లో మనం వేసింది వాటర్, కాఫీ పౌడర్, గీయే. కానీ తర్వాత ఇది ఒక్కసారి ప్రిపేర్ అయ్యాక అది జస్ట్ వాటర్ కంటెంట్ లాగా ఎక్కడ కనిపించదు, చూడడానికి కూడా థిక్ కాఫీ లాగే కనిపిస్తుంది అనమాట, మిల్క్ లేకపోయినా కానీ. సో ఇది వచ్చేసి డిష్ వాషర్. బట్ నేను దీంట్లో డిషెస్ వేస్తాను, ఏనని కాదు, బట్ ఎక్కువ కాదు, తక్కువ అప్పుడప్పుడు వేస్తాను. సో దీంట్లో పెట్టిన కప్స్ అవన్నీ ఇలానే ఉన్నాయి. కింద వచ్చేసి ప్లేట్స్, పెద్ద గిన్నెలు స్టీల్వి కింద, అండ్ పైన వచ్చేసి ఇట్లా కప్స్ లైట్ వెయిట్వి. ఆల్మోస్ట్ చాలా తీసేసాను, కొన్ని అట్లా ఉన్నాయన్నమాట. సో చూసారా, నా గీ కాఫీ రెడీ అయిపోయింది. ఇది నా గీ కాఫీ అనమాట. చూడడానికి కూడా ఏదో బ్లాక్ కాఫీ తాగినట్టు ఉండదు, బ్లాక్ కాఫీ తాగిన ఫీలింగ్ కూడా ఉండదు. జస్ట్ వాటర్, కాఫీ పౌడర్, కానీ దీంట్లో గీ యాడ్ చేస్తున్నందుకు అది బ్లాక్ కాఫీ తాగినట్టు ఉండదు, అంత చేదుగా ఉండదు, కొంచెం బాగుంటుంది. దీంతో డే స్టార్ట్ చేస్తే ఉంటుంది ఆ కిక్కే వేరనమాట. అసలు ఇది ఎలా అలవాటైందో, ఎందుకు అలవాటైందో తెలియదు. యాక్చువల్లీ ఇక్కడ లైటింగ్ బాగాలేదు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అలానే కొంచెం సన్ని కూడా పలకరించినట్టు ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము బాల్కనీ డోర్ ఎక్కువ ఓపెన్ చేయట్లేదు అనమాట. ముందు ఉండింది పైన కాబట్టి తెలియదు, లేదా ఇది చలికాలం కాబట్టో తెలియదు, ఇక్కడ కొంచెం దోమలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఎండలో నిల్చుందామని వచ్చాను, బట్ ఆ ఎండ కూడా ఇక్కడ లేదనమాట. అటు సైడ్ కొంచెం ఉంది. ఇంతకుముందు మేము ఉన్నాం కదా, మేము ఉన్నింది ఇంతకుముందు ఆ ఇంట్లో అనమాట, ఎదురుగా ఉన్న పైన ఇంట్లో. సో అక్కడికి కరెక్ట్ ఎండ వస్తుంది. ఇక్కడ అసలు కొంచెం అంటే కొంచెం కూడా లేదు, చెట్లు చాలా ఉన్నాయి. ఎండ కోసం వచ్చినా చలి వేస్తుంది, చెట్లు లేవు. అండ్ అక్కడ కొంచెం దోమలు చిన్న చిన్నవి రాకపోతుండే. ఇది కింద అవ్వడం వల్ల తెలియదు, లేకపోతే చలికాలం అవ్వడం వల్ల తెలియదు, కానీ ఇక్కడ కొంచెం దోమలు బయట ఎక్కువ తిరుగుతున్నాయి. సో బాల్కనీ డోర్ తీసి బాల్కనీకి వద్దామన్నా కొంచెం భయం వేస్తుంది, అందుకని ఎక్కువ రావట్లేదు. ముందు కొంచెం అక్కడ బాల్కనీలో బాగా కూర్చునేదాన్ని. నేచర్ ఎంత బాగుంటుందో. అండ్ ఈ లేక్లో ఎప్పుడు అలా బాతులు తిరుగుతూనే ఉంటాయన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇలా, మళ్ళీ ఇక్కడికి వచ్చాక చూస్తున్నాను ఇలా, ఇంత అంటే నేచర్లో అన్నీ కనిపించడము. ఈ బాతులు అయితే రోజు ఉంటాయి, రోజు లేక్లో అలా తిరుగుతూ ఉంటాయి, బాగా అనిపిస్తుంది వీటిని చూసినప్పుడు. అండ్ అలానే ఇక్కడ కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉడతలు అయితే ఇంకా చాలా ఉంటాయి. కొంచెం ఆఫ్టర్నూన్ టైమ్స్లో అట్లా కనిపిస్తాయి ఎక్కువ, ఇక్కడికి వస్తాయి. ఈ ఫుడ్ అంతా వాటిదే అనమాట. కింద ఈ అన్ని చెట్లు ఫుడ్ వాటివే. ఎక్కడో చిన్నప్పుడు కార్టూన్స్లో అక్కడ ఇక్కడ చూసినట్టు గుర్తు నాకు, అది ఇలా దాని ఫుడ్ని తీసుకొని ఒల్చుకొని తినడము. సో ఈ ఫుడ్ అంతా వాటిదే అనమాట. ఇక్కడ వచ్చినప్పుడు నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది. అండ్ మేము ఇంతకుముందు నీళ్ళు వచ్చేసి అది అలా చూసుకుంటూ ఉంటాను. ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ ఆ ఇంట్లోనే కాబట్టి. సో అదనమాట మ్యాటర్.
ఇది కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి 10 వరకు అట్లా వెళ్ళిపోవడం కాదు, వాళ్ళే వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్తారు. లాస్ట్ 2-3 వీక్స్ ముందు వెళ్ళాను నేను తనతో. ఒక లేడీయే వస్తారనమాట. యాక్చువల్లీ నా కంఫర్ట్ కోసం నేను లేడీని పిక్ చేసుకున్నాను. 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ క్లాస్కి వెళ్తుంటే కొంచెం కొత్తగా ఉంది. ఈ గ్యాప్లో మా కారు ఒక 2-3 టైమ్స్ డ్రైవ్ చేశాను, కానీ పక్కన దీపు ఉండే. సో చూద్దాం, అట్లీస్ట్ ఒక 2 క్లాసెస్కి వెళ్ళి పర్ఫెక్ట్గా నేర్చుకొని నా అంతటి నేను అలా వెళ్ళాలనేది నా కోరిక. సో అది ఎంత త్వరగా అవుతుందో చూద్దాం. కానీ ఏ మాట కమాట చెప్పుకోవాలి, నిజంగానే ఇలా ఇంత గ్రీనరీలో ఇంత నేచర్లో ఉన్నందుకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం అలా బయటకు వచ్చినా కానీ మొత్తం మన దగ్గర ఎలా అన్ని రోజులు అంటే హైదరాబాద్లో ఉన్నాం, మన దగ్గర ఎక్కడ ఉన్నా కానీ మొత్తం ఇలా బిల్డింగ్స్ బయటకు వస్తే ఇంకా రోడ్లు, ఆఫీసెస్, ట్రాఫిక్ ఇదే చూశాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం జనాలు ఉండరు, కరెక్టే, ఎవరు ఉండరు, మనమే ఉంటాము. బట్ నేచర్ బాగుంటుంది. ఇలా కొంచెం కామ్గా, కూల్గా, ఏదన్నా కొంచెం బాధ అనిపించినా ఇలా వచ్చి నిల్చొని ఇవన్నీ చూస్తుంటే బాగుంటుంది. అమ్మ వాళ్ళని మిస్ అవుతూ లేదా అక్కడ అందరినీ మిస్ అవుతూ. సో ఇది తాగడం అయిపోయింది. ఇక్కడ ఎక్కువసేపు ఉండాలన్నా భయం వేస్తుంది యాక్చువల్గా, దోమలు ఎన్ని వస్తాయో ఎన్ని కుట్టుంటాయో అనేసి. ముందు కొంచెం ప్రశాంతంగా బయట కూర్చుంటే, ఇప్పుడు అది కూర్చుందామన్నా భయం వేస్తుంది. మధ్యలో డోర్ తీసి వేసే గ్యాప్లో కూడా ఎన్ని దోమలు ఇంట్లోకి వచ్చేస్తాయో, వచ్చాక మళ్ళీ అవి పోవడానికి ఇంకా ఇది కదా. ఎన్ని ఏం లేవు, 1-2 ఉన్నట్టున్నాయి, కానీ అవి ఎంత పెద్దగా ఉన్నాయి, వాటిని చూస్తేనే భయం వేస్తుంది. సో కొత్త రోగాలు తెచ్చుకోవడం ఎందుకు అనేసి అన్నమాట. అండ్ చూసారా, ఇది నా గోరింటాకు. యాక్చువల్లీ గోరింటాకు కాదు, మెహందీ. పెట్టుకున్న 2-3 డేస్ ఆ స్మెల్ ఉంటుంది. ఇలా ఎంతమందికి ఇష్టమో తెలియదు. చాలా నచ్చింది. మనకి దొరుకుతున్నప్పుడు పెట్టుకోవడం వేరు, ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ కూడా, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడో తీసుకున్నాను అది, బట్ ఇప్పుడు ఉత్తికే మెహందీలా కాకుండా ఇలా గోరింటాకులా పెట్టుకుంటే ఆ ఫీలింగ్ బాగుందన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8 అయింది. మనకి ఎంత లేదన్నా ఇంకో 1 అవర్ టైం ఉంది. సో తీరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని, కుదిరితే లంచ్కి కూడా ఏమైనా ప్రిపేర్ చేసుకొని వెళ్ళేసి వచ్చే లోపల లంచ్ టైం అవుతుంది, లంచ్ చేయొచ్చు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి నాకు. 1 ఈజ్ అవకాడో బ్రెడ్ టోస్ట్, 1 ఈజ్ బాయిల్డ్ ఎగ్స్, 1 ఈజ్ కార్న్ఫ్లేక్స్. సో ఏం తినాలో ఆలోచిద్దాం. ఏదో తినాలని లేదు, బాయిల్డ్ ఎగ్స్ తినాలని లేదు, కాబట్టి నేను ఈరోజు కార్న్ఫ్లేక్స్ తిందామని ఫిక్స్ అయిపోయాను. సో ఇవి స్టార్టింగ్లో బాగా తింటుండే, మళ్ళీ తినలేదు ఈ మధ్యలో. ఈరోజు మళ్ళీ తింటున్నాను, చేసుకునే ఓపిక లేదు. అండ్ దీంట్లో ఇవి వచ్చేసి హక్కా నూడిల్స్, జస్ట్ స్టోరేజ్ పర్పస్ ఇలా పెట్టినా అనమాట. వెజ్ హక్కా నూడిల్స్. ఇవి కూడా మేబీ 1 or 2 టైమ్స్ చేసుకుందాం అనుకుంటా. బాగున్నాయి, మమ్మీ బాగా చేస్తుంది, నాకు అది ఇష్టం, చాలా ఇష్టం అని చెప్పను, బట్ మమ్మీ బాగా చేస్తుంది. మమ్మీ చేసిన నూడిల్స్ నాకు ఇష్టము, అప్పుడప్పుడే చేస్తుంది కానీ బాగుంటుంది. సో మేము ఇక్కడ ఒక 1-2 టైమ్స్ చేసుకొని ఉంటాము. నాకు అది గుర్తొచ్చే తీసుకున్నాను నేను ఇక్కడ. నేను ఒక 1-2 టైమ్స్ దీపుకు చేసి పెట్టాను, నేను తిన్నాను ఇక్కడ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఈ రెసిపీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ టాపిక్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినేద్దాం ఫస్ట్.
నార్మల్గా అయితే ఇక్కడ కూడా అమూల్ మిల్క్ దొరుకుతున్నాయి. లాస్ట్ బాటిల్ వరకు అమూల్ మిల్కే. ఇది ఎందుకు మొన్న హెచ్ఈబీకి వెళ్ళినప్పుడు టైం లేక హెచ్ఈబీ హోల్ మిల్క్ అని తీసుకున్నాము. ఇవి కూడా బాగుంటాయి యాక్చువల్గా. హెచ్ఈబీలో అన్నీ బాగుంటాయి, అన్నీ ఆర్గానిక్ అంటారు. సో ఇంకా అలా తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి హెచ్ఈబీ హోల్ మిల్క్. మీకు అమూల్ డబ్బా కూడా చూపిస్తాను. నేను వచ్చిన స్టార్టింగ్ లేకుండే అనుకుంటా, వెరీ స్టార్టింగ్ ఫస్ట్ మంత్ అయితే లేకుండే. ఒక 1-2 months అయ్యాక ఇక్కడ ఇక్కడ అంటే ఫస్ట్ ఇన్స్టా రీల్స్లో చూస్తుండేదాన్ని అమూల్ మిల్క్ ఇక్కడ దొరుకుతున్నాయనేసి. తర్వాత స్టోర్స్లో వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో అప్పటి నుంచి అమూల్ యూస్ చేసాము. ఈ డబ్బా వచ్చేసి 1 gallon. నేను ఇది నిన్ననే ఓపెన్ చేశాను కాబట్టి ఇది ఫుల్గా ఉంది. ఇంకా దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి హీట్ చేసేది కూడా ఏం లేదు. జస్ట్ ఓవెన్లో ఒక 1-1.5 minute పెట్టి ఈలోపు బౌల్లో కొంచెం ఈ మధ్యనే కొంచెం డైలీ బాయిల్డ్ ఎగ్స్ లేదా పన్నీర్ ఏదో ఒకటి తినడం అలవాటు చేసుకున్నాను. అన్నీ సగం సగం టాపిక్. ఈరోజు నాకు ఎందుకు ఇవి తినాలనిపించిందో తెలియదు. కార్న్ఫ్లేక్స్ వీటిలోకి కొన్ని చియా సీడ్స్ వేసుకొని మిల్క్ వేసుకొని తినేస్తాం. సో ఇవి కార్న్ఫ్లేక్స్. నేను ఇప్పుడు చియా సీడ్స్ వేసాను. అలానే ఆల్రెడీ కొన్ని నట్స్ కూడా ఉన్నాయి. బాదం కనిపిస్తున్నాయి, బాదం అండ్ ఇంకొన్ని నట్స్ అలా ఉన్నాయి. నార్మల్గా అయితే దీంట్లోకి కొంతమంది ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. ఇప్పుడు నాకు ఫ్రూట్స్ ఏం వేసుకోవాలని లేదు, బట్ నేను డేట్స్ వేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం స్వీట్నెస్ కోసం. డేట్స్ అలానే కొంచెం హనీ వేసుకొని తినేస్తాం. యాపిల్, బనానా, ఇంకేమైనా బెర్రీస్ అవి ఉంటే వేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు ఏం తినాలని లేదు, బట్ బ్రేక్ఫాస్ట్ తినాలి, లేకపోతే తర్వాత టైంకి ఆకలి వేసినా బయట ఉన్నప్పుడు అవ్వదనేసి కొంచెం డేట్స్ అండ్ అలానే కొంచెం హనీ. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ హనీ అనుకోవచ్చు. సో ఈరోజు ఇది నా బ్రేక్ఫాస్ట్. పెద్దగా కలర్ఫుల్గా ఏముండదు, బట్ ఓకే. కొంచెం డేట్స్ అండ్ హనీ వేసాం కాబట్టి మరీ చప్పగా ఏముండదు, కొంచెం స్వీట్నెస్ తెలుస్తూ ఉంటుంది. అండ్ నేను అలానే కొన్ని డేస్ నుంచి మేబీ ఒక 1 week లేదా 3 to 4 days అనుకోవచ్చు, రోజు బాయిల్డ్ ఎగ్స్ లేదా పన్నీర్ ఏదో ఒక ప్రోటీన్ ఇది ఇంటేక్ తీసుకుందాము అనేసి రోజు బాయిల్డ్ ఎగ్స్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నిన్న పన్నీర్ తిన్నాను, సో ఈరోజు మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్కి వచ్చాను. ఐదర్ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్, ఇప్పుడు తినకపోయినా ఆఫ్టర్నూన్కైనా తింటాను అనేసి దీంట్లో జస్ట్ అలా ఎగ్ బాయిలర్లో పెట్టేసి కొన్ని వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి ఇది ఆన్ చేసామంటే అయిపోతుంది.
అవి ఒక 10 to 15 minutesలో ఎగ్స్ బాయిల్ అయిపోతుంది, కుక్ అవ్వడం. ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. వన్స్ అది బాయిల్ అయ్యాక దాంట్లోంచి ఒక మ్యూజిక్ వస్తుంది. అది ఆఫ్ చేసే వరకు ఆగదనమాట ఆ మ్యూజిక్. సో అది మ్యూజిక్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. అది మనం ఎంతసేపు 1 minute ఉన్నా, 2 minutes ఉన్నా, 5 minutes ఉన్నా అది ఆగుతుందేమో అని చూసినా అది ఆగదు. మనం ఆఫ్ చేసే వరకు మాన్యువల్గా అది నేను అయిపోయాను, నేను కుక్ అయిపోయాను, నన్ను ఆఫ్ చేయండి అన్నట్లుగా అది మోగుతూనే ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ తినేద్దాం. ఆకలి కూడా కాదు, బట్ ఏంటో ఆటోమేటిక్గా ఇది ఫుడ్ కోరుకుంటుంది. అది తింటే కొంచెం సెట్ అవుతాను. సో ఫుడ్ తినే లోపు నాకు తెలిసి టైం కూడా ఆల్రెడీ 9:30 అయింది. ఇది తినేసే లోపు తను కూడా వచ్చేస్తుంది, డ్రైవింగ్ క్లాస్ ఆమె. తను వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్తుంది అనమాట. ఆ లోపు తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇంకా. సో నేనైతే క్విక్గా నా బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేస్తాను అంతవరకు. సో చెప్పాను కదా, ఎగ్స్ బాయిల్ అవ్వగానే ఆటోమేటిక్ ఇట్లా సౌండ్ వస్తుందని. అది కదా నేను ఆపే వరకు అది ఆగదనమాట. సో ఇప్పుడు స్టాప్ అయింది అండ్ నా బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయింది. ఇప్పుడు కొంచెం షూస్ వేసుకొని రెడీ అయిపోవాలి. బయట కొంచెం చలి ఉంది, సో అందుకని ఇది వేసుకొని వచ్చేసాను అనమాట హుడ్డీ. ఇది ఇండియా నుంచి వచ్చేటప్పుడు వేసుకున్నానంటే మళ్ళీ ఇప్పటి వరకు వేసుకోలేదు. ఈరోజు వేసుకొని వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడే డ్రైవింగ్ క్లాస్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. 2 hours ఆఫ్ డ్రైవింగ్ క్లాస్. ఫస్ట్ ఎప్పుడో వెళ్ళానని చెప్పాను కదా, మధ్యలో మా కారు కూడా డ్రైవ్ చేశాను. సో ఇప్పుడు కొంచెం కాదు, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అనేసి అనిన్నామే. ఇంకొక 2 clasesకి వెళ్తే నాకు లైసెన్స్ వచ్చేస్తుంది, 2 or 3. సో ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ ఉంది అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి. ఇంకేం చేసుకుందామా అని చూస్తున్నాను. సో ఒకసారి చూడాలి. యాక్చువల్లీ నాకు ఆవకాయ ఫ్రైడ్ రైస్ వచ్చేసారు. నేను ఇంకా వెళ్ళేసి ఆవకాయ ఎగ్ రైస్ తినాలని ఉంది. సో చూస్తాను, రైస్ని బట్టి. రైస్ కొంచెమే ఉంది, బట్ ఆవకాయ ఎగ్ రైస్ లేదా ఆవకాయ ఎగ్ రైస్ అండ్ సమ్ ఫ్రూట్స్ తినేసి ఇంకొంచెం పని ఉంది, బయటకు వెళ్ళాలి. సో రైస్ అయితే ఇంత ఉంది. దీంతో ఇప్పుడు నేను ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాలి. అండ్ ఈ ఆవకాయ వచ్చేసి రీసెంట్గా వచ్చింది ఇండియా నుంచి. మొన్ననే మా అత్తమ్మ పంపించింది. కొంచెం తీసి ఇలా చిన్న బాక్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఆవకాయ తింటుంటే ఉంటుంది ఫీలే వేరు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. నేనైతే ఇలా ఆవకాయ ఎగ్ రైస్ అండ్ ఇలా ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని తింటున్నాను. స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది ఇంకా చాలా 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 నచ్చుతుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి నేను జస్ట్ సింపుల్గా ట్రై చేశాను, కానీ దీంట్లో ఇంకేమైనా వేసుకొని ప్రాపర్ ఫ్రైడ్ రైస్లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆవకాయతో. వేడి అన్నంలో ఇలా ఆవకాయ ఎగ్
ఉంది మధ్యలో. సో నేనైతే లంచ్ చేసి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళే వర్క్ ఉంది. సో బయటికి వెళ్ళేసి వస్తాను. సో ఈరోజు బ్లాగ్ ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే కొత్త ఐడియాస్, కొత్త సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీరీ డైరీస్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.